జగ్గంపేట నియోజకవర్గంలోని తాళూరు పుష్కర్ ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, రైతులకు ఈ ఏడాది సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదని పాటంశెట్టి సూర్యచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు పుష్కర్ ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పనులు తీవ్ర జాప్యంతో కొనసాగుతున్నాయని విమర్శించారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6న పనులు ప్రారంభించినప్పటికీ 90 రోజుల వ్యవధిలో పూర్తి కావాల్సిన పనుల్లో చాలా తక్కువ పురోగతి మాత్రమే కనిపిస్తోందని అన్నారు. 3 లైన్లలో ఉన్న 2100 సిమెంట్ పైపులను తొలగించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 300 పైపులు మాత్రమే తొలగించారని తెలిపారు. పనుల పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. జూలై మొదటి వారంలో 37,000 ఎకరాలకు తాగునీరు అందించాలంటే మిగిలిన 60 రోజుల్లో భారీ స్థాయిలో పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పంప్ హౌస్ లో మోటార్లు, పంపుల మార్పిడి, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఆధునీకరణ, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, వైరింగ్ పనులు, పైప్ లైన్ల ఏర్పాటు, వెల్డింగ్, ప్రధాన కాలువలు మరియు పిల్ల కాలువలు శుభ్రపరిచే పనులు అత్యవసరంగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. అలాగే తొలగించిన పాత సిమెంట్ పైపులను వృధా కాకుండా జగ్గంపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో రైతులకు రవాణా సౌకర్యం కోసం పైప్ కల్వర్ట్ల నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమకూర్చిన 52 కోట్ల రూపాయల నిధులతో పనులు వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులు మరియు కాంట్రాక్టర్లపై బాధ్యతలు నిర్దేశించాలని పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. రోజుకి 30 లైన్లు తీస్తే 30 పైపులు తీస్తే మనకి ఇంచుమించు టైం సరిపోతుంది. 1 మంత్ లో మొత్తం పైపులన్నీ తీసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది పైపులు ఆల్రెడీ ట్రైలర్లు ఈరోజు వాళ్ళకి లొకేషన్ పెట్టాము. ఓకే, వాళ్ళు కూడా చూసుకోవడానికి వస్తున్నారు. ఓకే, వాళ్ళు వచ్చి చూసుకుని పోతే ఒక 2-3 డేస్ లో పైపులు స్టార్ట్ అవుతాయి. ఓకే. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి వనరు అయినటువంటి శ్రీ తోట వెంకటాచలం పుష్కర తాళ్లూరు ఎత్తిపోతల పథకం 37,000 ఎకరాలకి నీరు అందించే ఉద్దేశంతో 2008వ సంవత్సరంలో ప్రారంభమై మరి గత 4 సంవత్సరాల వరకు ఇది సక్రమంగా రైతాంగాలకు సాగునీరు అందడం జరిగింది. గత 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ పుష్కర ఎత్తిపోతల పథకం ఈ పైప్ లైన్ రిపేర్ రావడం వల్ల, పైప్ లైన్ పగిలిపోవడం వల్ల, మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ రావడం వల్ల పూర్తిగా ఇది క్లోజ్ అయిపోవడం జరిగింది. 2023వ సంవత్సరంలో 32,000 ఎకరాలు పంట పొలాలు పూర్తిగా ఎండిపోయి రైతన్నలు సర్వనాశనం అయిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా రైతులందరూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా మరి పంటలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రైతులకి నష్టం జరుగుతూ ఉంది. రైతుల మీద ఆధారపడినటువంటి రైతు కూలీలకి, అదే రకంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పశువులకు కూడా గడ్డి లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. 2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన వెంటనే మేము ఇక్కడ తాళ్లూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయించి వెంటనే నీరిస్తాం, గెలిచిన సంవత్సరమే నీరిస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా 1-4 సార్లు చెప్పి ఓట్లు వేయించుకుని గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మరి గెలిచిన సంవత్సరమే ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదే పంప్ హౌస్ దగ్గర ఇక్కడ 3.5 కిలోమీటర్లు పైప్ లైన్ ఉంటుంది. 3.5 కిలోమీటర్లకి పైప్ లైన్ కూడా పాత పైపు సిమెంట్ పైపులన్నీ తీసి ఎంఎస్ పైప్ లైన్ వేయాల్సిన పరిస్థితి. 3.5 కిలోమీటర్లో 90 రోజులు ఇలా పనిచేస్తే 350 పైపులు తీసారండి. అంటే 2 కిలోమీటర్ల లోపు తీసారు. 2,100 పైపులు భూమిలో ఉన్నవి పైకి తీసి కొత్త పైపులు వేయాల్సిన పరిస్థితి. అటువంటిది 350 పైపులు తీశారు. మరి ఎంత స్లోగా ఉందంటే 10% వర్క్ జరిగింది ఇక్కడ 90 రోజులకి. మరి రాబోయే 60 రోజుల్లో ఇంచుమించు 90% పని జరగాల్సిన పరిస్థితి. హైదరాబాద్ మెగా కంపెనీ నుంచి 1,400 ఎంఎస్ పైపులు రావాల్సిన పరిస్థితి. 2 లైన్లు వేస్తారు. ఆ పైపులు రావాలి. పైపులు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పైపులకి ఈ సిమెంట్ కాంక్రీట్ తో మళ్ళీ ఈ ఐరన్ మెష్ చేసి కాంక్రీట్ తో మళ్ళీ తయారు చేయాలి ఈ 1,400 పైపులకు కూడా. అదే రకంగా ఈ పైప్ లైన్ అంతా క్లియర్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ శాండ్ ఫిల్లింగ్ చేసి, లెవెలింగ్ చేసి, పైపు ఒక్కొక్కటి దించి వెల్డింగ్ చేయాలి. అసలు ఇంకా ఇక్కడ కొత్త పైపులే రాలేదు. ఈ యొక్క సిమెంట్ కాంక్రీట్ మెష్ వేయడానికి ఆ పని ప్రారంభించలేదు. ఇక్కడ 3.5 కిలోమీటర్లు 3 పైప్ లైన్లు అంటే 2,100 పైపులు తీయాల్సింది 350 పైపులు తీశారు. 2025-21వ తేదీన మేము అందివ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి రిజిస్టర్ పోస్టు, ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా విత్ రిజిస్టర్ పోస్టు, ఈమెయిల్ అన్నిటి ద్వారా పంపించడం జరిగింది. ఈ పైపులన్నీ కూడా ప్రతి గ్రామంలో ఉన్న కలవట్లకు ఉపయోగించండి, రైతులకి
ఒక్కొక్క పైపు 5 మీటర్ల పొడవుతో 5 అడుగుల వెడల్పుతో ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ పైపులు రైతులకు ఉపయోగపడతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా మాకు లేఖ రావడం జరిగింది. అందరూ ఇరిగేషన్ అధికారులు కూడా ఇది చాలా మంచి కార్యక్రమం, వెంటనే దీన్ని యాక్షన్ తీసుకుని ఈ పైపులన్నీ రైతులకు అందించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జాయింట్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. ఈ కాపీ వాళ్ళందరూ కూడా నీటిపారుదల శాఖ అధికారులందరూ కూడా పంపించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఈ పైపులన్నీ కూడా ఇప్పుడు అన్ని కూడా స్టాక్ పెడతా ఉన్నారు. గట్టు మీద తీసిందంతా స్టాక్ పెడతా ఉన్నారు, అక్కడ గుట్ల కింద పేరుకుపోతా ఉన్నాయి. మరి రేపు కొత్త పైపు లైన్లు వెయ్యాలంటే అది అడ్డొచ్చే పరిస్థితి. కాబట్టి తీసిన పైపులన్నీ కూడా నియోజకవర్గంలో ఏ గ్రామానికి అవసరమైందన్నది ఎమ్మెల్యే గారు తక్షణం ఇరిగేషన్ అధికారులు రైతులతో సమావేశాలు పెట్టి ఏ గ్రామానికి ఎన్ని పైపు కాలువట్లు అవసరమో అది పరిశీలన చేసి అక్కడికి తరలించే విధంగా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉంటే అడ్డు, అక్కడుంటే రైతులకు ఉపయోగం. పైపు కలవట్లు అయ్యే పరిస్థితి. ఒక్కొక్క పైపు 30,000 రూపాయలు ఖరీదు. దగ్గర 2,100 పైపులు ఉన్నాయి. దగ్గర 6 నుంచి 7 కోట్ల రూపాయలు పైపులు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా పొలాల్లోకి వెళ్లడానికి కలవట్లు నిర్మించే కార్యక్రమం చేపట్టాలని ఎమ్మెల్యే గారు తెలియజేస్తూ, ఇది యుద్ధ ప్రాతిపదికన రాత్రి పగలు చేయాల్సిన పని. ఎందుకంటే ఉన్నది 60 రోజులు, 90 రోజులు పూర్తయింది. 90 రోజులు కూడా చాలా నత్తనడకన నడిచింది. ఈ 60 రోజులు కూడా చాలా స్పీడ్ గా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనకు 60 రోజులు ఉంది కదా అని అనుకోవడానికి లేదు. గట్టిగా వర్షం వచ్చి 1 దుక్కు 2 దుక్కులు వర్షం వచ్చిందంటే 4-5 రోజులు పని ఆగిపోయే పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి మీరు వారానికి ఒకసారి ఇక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం సందర్శన చేయాలి, ప్రతిరోజు నివేదిక తెప్పించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరి వెంటనే స్పందించాలి. రైతన్నలు మీకోసం ఎదురు చూస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.